మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ శనివారం. సత్సంగ బోధ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని ఎంతగానో ఆదరిస్తున్నారు. మీ అందరికీ మరొక మారు ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈరోజు వేరొక కథలోకి వెళ్ళిపోదాము. ఈరోజు కథ యొక్క శీర్షిక అపమృత్యు నివారణ క్షేత్రం పార్వతీ పరమేశ్వరుల భక్త వాత్సల్యం. ఈ టైటిల్ మనం కథలోకి వెళ్ళంగానే దీని అర్థం ఏంటో మనకు తెలుస్తుంది. కానీ దీంట్లో చాలా 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 విశేషమైన విషయం ఉంది. ఆ విషయాన్ని అందరం కూడా తప్పకుండా ఒక స్టేజ్లో మనం పాటించవలసి వస్తుంది. పాటించాలి, పాటిస్తేనే మంచిది. కాబట్టి ఈ విషయం ఏమిటో ఈ కథలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. అపమృత్యువును తొలగించి మనిషికి పూర్ణ ఆయుర్దాయాన్ని ప్రసాదించే క్షేత్రాలలో ముఖ్యమైన క్షేత్రం తిరుక్కడయూర్. ఇది చిదంబరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్థల పురాణం ప్రకారం దేవతలు దానవులు క్షీరసాగర మదనం జరిపినప్పుడు అమృతం పుట్టింది. అప్పుడు దేవతలు గణపతి ఆరాధన చేయకుండా అమృతం సేవించాలి అనుకున్నారు. అంతటా గణపతికి కోపం వచ్చి అమృత ఘటాన్ని తీసుకుని భూమి మీదకు వచ్చి ఒక ప్రదేశంలో దాక్కున్నారట. ఆ క్షేత్రమే తిరుక్కడయూర్. అప్పుడు గణపతి అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి అమృత కలశంతో అభిషేకం చేశారు. అందువలన ఇక్కడ శివుడికి అమృత కడేశ్వరుడని పేరు వచ్చింది. అకాల అపమృత్యు దోషాలు, బాలారిష్ట దోషాలు తొలగించుకోవడానికి ఈ క్షేత్రంలో ఆయుష్ హోమం, మహామృత్యుంజయ హోమం వంటి ప్రత్యేక పూజలు జరిపించుకోవచ్చు. అంతేకాక ఈ క్షేత్రం షష్ఠి పూర్తి మహోత్సవం జరుపుకోవడానికి చాలా గొప్ప క్షేత్రం. ఇందాక మీకు చెప్పాను కదండి, ఇదే మాట విశేషం. ఇది నాకు కూడా చాలా మటుకు నాకు తెలియదు, ఈ మధ్యనే నాకు తెలిసింది ఆ విషయం. 60 సంవత్సరాలు నిండిన వారు షష్ఠి పూర్తి, 70 సంవత్సరాలు నిండిన వారు భీమార్థ శాంతి, 80 సంవత్సరాలు నిండిన వారు సహస్ర చంద్ర దర్శనం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నట్లయితే వారి వృద్ధాప్యంలో ఎటువంటి అపమృత్యు బాధలు లేకుండా తమ అంతిమ సమయంలో స్వామివారిని చేరుకుంటారని ప్రతీతి. ఈ క్షేత్రంలో ఇవన్నీ జరిపించుకోవడానికి ఎందుకింత ప్రాముఖ్యత సంతరించుకుందో పార్వతీ పరమేశ్వరుడు తమనే నమ్ముకుని విశ్వాసంతో ఉన్న తమ భక్తులను ఎలా అనుగ్రహించారో ఈ క్రింది 2 సంఘటనలు ద్వారా మనం తెలుసుకుందాం. అయితే ఈరోజు మొదటి సంఘటనలో ఒక కథ ఉంటుంది. ఆ కథ మాత్రమే చెప్పుకుందాము. మళ్ళీ దీనికి 2వ భాగంలో మిగతా కథ మనం చెప్పుకుందాం. మృకండ మహర్షికి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో 16 సంవత్సరముల ఆయుర్దాయం కల కుమారుడు కలిగాడు. అతడే మార్కాండేయ మహర్షి. అతడు మహాశివభక్తి తత్పరుడు. 15వ సంవత్సరంలో తన తల్లిదండ్రులు తన ఆయుర్దాయం గురించి శోకించడం తెలుసుకొని వారిని చింతించవద్దని చెప్పి, నేను పరమశివుడిని వేడుకొని మీ బాధను తప్పక తీరుస్తానని మాటిచ్చి ఇల్లు విడిచి స్వామి శరణు వేడడానికి పయనమయ్యాడు. అలా ఒక క్షేత్రంలో స్వామిని తదేక దీక్షతో 3 పూటల అభిషేక అర్చనలతో అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించాడు. అతనికి 16వ సంవత్సరం రానే వచ్చింది. యముడు యమభటులతో మార్కాండేయుని ఆయుర్దాయం పూర్తయింది, వెళ్ళి అతని ప్రాణాలు తీసుకురమ్మని ఆదేశించాడు. సరేనని యమదూతలు యమపాసం వేయాలని శివాలయం లోపలికి తొంగి చూశారు. అతని యొక్క దివ్య తేజస్సు ధ్యాన తపస్సుకి వారు వేసిన యమపాసం లోపలికి వెళ్ళలేదు. ఇక వారు ఈ పిల్లవాడి ప్రాణాలను మనం హరించలేమని తిరిగి యమలోకానికి వెళ్ళి యమధర్మరాజుతో, రాజా, అపారమైన శివభక్తితో శివ తేజస్సుతో వెలిగిపోతున్న ఆ యువకుడి ప్రాణాలు మేము తీసుకురాలేకపోయామన్నారు. యమధర్మరాజు విపరీతమైన కోపంతో బయలుదేరి వెళుతుంటే నారద మహర్షి తారసపడి అపారమైన శివభక్తుడు ప్రాణాలను హరించాలనే పట్టుదల వీడమని సెలవిచ్చాడు. అంతటా యమధర్మరాజు, శివుడా గివుడా, ప్రాణాలు ఉద్ఘటించవలసిన సమయం ఆసన్నమైంది. తీసివేయడం నా ధర్మం కాబట్టి తీసి తీరుతానని కోపంతో వెళ్ళి చాలు చాలు నీ శివపూజ చాలు, ఇక
శివుడు సంతోషించాడులే, నీ ప్రాణాలను తీసుకు వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది, బయటకు రా అన్నాడు. అప్పుడు మార్కండేయుడు యమధర్మరాజుతో, నీకు నాకు ఈ లోకంలో అంతటికి ప్రభువైన ఆ పరమేశ్వరుడిని ఆరాధన చేస్తున్నాను. నా తల్లిదండ్రుల కోరిక కోసం ఈ శరీరంలో ఉండాలనుకుంటున్నాను. నా వెనుక స్వామి అమ్మ ఉండి కాపాడతారన్నది నా ధైర్యం, నా నమ్మకం. నీకు నా ప్రాణాలు తీసే దమ్ముందా అని ధైర్యంగా బదులిచ్చాడు. విపరీతమైన కోపంతో యమధర్మరాజు గబగబా లోపలికి వెళ్ళి యమపాశాన్ని వేశాడు. వెంటనే మార్కండేయుడు చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం అంటూ గట్టిగా శివలింగాన్ని ఆలింగనం చేసుకుని చంద్రశేఖరాష్టకం చెప్తూ, ఈశ్వర, నేను నా తల్లిదండ్రుల కోరిక మేరకు ఈ శరీరంతో ఉండాలనుకుంటున్నాను. నిన్ను శరణు వేడుతున్నాను. ఈశ్వర, నన్ను రక్షించు. నా భక్తిని లోకానికి నిరూపిస్తావా, లేదా ఇలాగే కూర్చుని శివుడు లేడని లోకానికి చెప్తావా? నీ ఇష్టం అనుకుంటూ భక్తుల పాలిటి వాత్సల్యం ఉన్నవాడా, భక్తవత్సల అంటూ నమ్మికతో శివలింగాన్ని మరింత గట్టిగా ఆలింగనం చేసుకోవడం వలన యమపాసం శివలింగానికి తగలడం వలన శివలింగంలో నుండి పార్వతీదేవితో పరమశివుడు ఆవిర్భవించి తన ఎడమ పాదంతో యమధర్మరాజు వక్షస్థలం మీద తన్ని రుద్రుడై యమధర్మరాజును సంహరించాడు. స్వామి మార్కండేయునితో ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో, ధైర్యంతో పూజ చేసావు నాయనా అని తన రెండు చేతులతో మార్కండేయుని దగ్గరికి తీసుకుని ఏదైనా వరం కోరుకో అన్నాడు. అంతటా మార్కండేయుడు స్వామి నమస్కారం చేసి, ఈశ్వర, నా మీద ఎంత కారుణ్యం! స్వామి, మీరు కోరుకోమన్నారు కాబట్టి ఒక్క వరం కోరుతాను. తెలియక తప్పు చేశాడు కాబట్టి యమధర్మరాజుని బ్రతికించమని కోరాడు. శంకరుడు ప్రసన్నుడై యమధర్మరాజును చూశాడు. యమధర్మరాజు బ్రతికి లేచిన వెంటనే శివుడికి నమస్కరిస్తూ ఈ విధంగా అడిగాడు, నీవు వరమిచ్చినప్పుడు ఇతనికి 16 సంవత్సరాల వరకే ఆయుష్ అని చెప్పడం వలననే నా ధర్మం ప్రకారం వచ్చాను. నేనేమన్నా దోషం చేశానా అని అడిగాడు. అప్పుడు శివుడు, నా హృదయం నీకు అర్థం కాకపోవడమే నీవు చేసిన దోషం. నేనేమని వరమిచ్చానో తెలుసా? ఎప్పుడూ 16 సంవత్సరాల వయసుండిపోయే నిత్య యవనుడిని ప్రసాదించాను మృకుండ మహర్షికి. కానీ నీవు 16 సంవత్సరములని అర్థం చేసుకున్నావు. మార్కండేయుడు నన్నంత శ్రద్ధగా పూనికతో పూజ చేస్తున్న తేజస్సు చూసి కూడా నువ్వు అర్థం చేసుకోలేకపోయావన్నారు. అంతటా యమధర్మరాజు, స్వామి, నీ హృదయం ఇప్పుడు అర్థమైందని తన తప్పును తెలుసుకొని క్షమాపణ చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు మానవాళికి ఈ క్రింది సందేశాన్ని ఇచ్చారు. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే వారు ఈ శివాలయంలో కూర్చుని నా మీద నమ్మకంతో చంద్రశేఖరాష్టకం పఠిస్తారో వారికి అపమృత్యు దోషం రాకుండా పరిహరించి రక్షిస్తానని అభయమిచ్చారు. అంతేకాక మృకుండ మహర్షి స్తుతుడైన మార్కండేయ మహర్షి చేసిన ఈ స్తోత్రాన్ని నిత్యం ఎవరు పఠిస్తారో వారికి మృత్యు భయం లేకుండా పూర్ణమైన ఆయుర్దాయాన్ని ప్రసాదిస్తానన్నారు. కాబట్టి మనమందరం కూడా ప్రతిరోజు నిత్య పూజలో భాగంగా చంద్రశేఖరాష్టకం చదివే అలవాటు చేసుకుందాం. ఇదండి అసలు విషయం. జనరల్గా అందరూ కూడా ఎవరికైతే 60 సంవత్సరాలు, ముఖ్యంగా పురుషులకి 60 సంవత్సరాలు నిండంగానే షష్ఠిపూర్తి కార్యక్రమాన్ని చేసుకుంటారు. ఈ షష్ఠిపూర్తి కార్యక్రమంలో ముఖ్యంగా ఏంటంటే 2 హోమాలు ఉంటాయి. ఆ 2 హోమాలు భక్తి శ్రద్ధలతో చేసుకోవడం, శక్తి కొలది మనని దీవించగల అర్హత ఉన్న వాళ్ళని, బంధువుల్ని పిలుచుకుని వాళ్ళకి భోజనం పెట్టడం, పెద్దలకి బట్టలు పెట్టడం, ఇటువంటి కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. కానీ ఇటువంటి కార్యక్రమం ఇంట్లో చేసుకోలేని వాళ్ళు ఈ తిరుక్కడయూరు మనం వెళ్ళినట్లయితే అక్కడ మనకి ఆ హోమాలు చేస్తారు. దాంట్లో కూడా మనకి రకరకాల ప్యాకేజీలు ఉంటాయి. ఆ ప్యాకేజీల ప్రకారం మనము చెల్లించి టికెట్ తీసుకుంటే వాళ్ళు అద్భుతంగా షష్ఠిపూర్తి మహోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఈ ఆలయం గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేసి మీకు అందిస్తాను. ఈ అద్భుతమైన విషయాన్ని చాలామందికి షేర్ చేయాలండి. ఎందుకంటే అందరికీ కూడా ఈ షష్ఠిపూర్తి చేసుకోవాలి అని అనుకుంటారు. ఈ షష్ఠిపూర్తి కార్యక్రమం అనేది
ప్రస్తుతం చాలా ఖర్చుతో కూడుకున్నది. 3 రోజులు దీన్ని చేయాలి. ఈ 3 రోజుల్లో మనము సిస్టమేటిక్గా చేయాలి అనుకుంటే 3 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కాబట్టి కొంతమంది ఈ ఖర్చుకు భయపడి చేసుకోలేరు. అటువంటి వారికి ఈ తిరుక్కడయూరు అనే పుణ్యక్షేత్రం గురించి మనం చెప్పినట్లయితే ఎంతో వాళ్ళకి సహకరించిన వాళ్ళు అవుతాము. కాబట్టి ఈ విషయాన్ని తప్పకుండా అందరికీ షేర్ చేసి, మన ఛానల్కి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ని కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.